వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 18 మాసాల్లోనే ఎలా గాడిన పెట్టి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధి చేస్తున్నారో చూస్తున్నాం. 5 ఏళ్ల విధ్వంసం మీద, 18 మాసాల సుపరిపాలన మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిట్ శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. 5 ఏళ్ల విధ్వంస పాలన మీద, 18 మాసాల సుపరిపాలన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సారథ్యం వహిస్తున్న కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు సాధారణంగా ఎవరన్నా ఒక ప్రభుత్వం, ఒక పార్టీ, రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళలో తప్పులు, మంచి చెడులు రెండు ఉంటాయి. చెడు ఏమైనా చేసినా వాళ్ళ నిర్ణయం వల్ల కొద్దిగా నష్టం జరగచ్చు, లేదంటే ఆ పార్టీకి నష్టం జరగచ్చు, లేదా ప్రజల నష్టం కొద్దిగా లైట్గా మైన్యూట్, అది దాన్ని కవర్ చేసుకునేలాగా నివారణ చేసుకోగలిగిన నష్టం జరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాజకీయాల్లో, దుష్ట రాజకీయాల్లో కొత్తదనాన్ని చూపించాడు. అతను అధికారంలో రావటమే విచిత్రంగా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశాడు. అంటే తన వైఖరి ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రజలకు చెప్పాడు. అంతకుముందే ప్రకృతి చెప్పింది. ఇతను ప్రమాణ స్వీకారం ముందు రోజు రాత్రి పెద్ద గాలివాన తుఫాను వచ్చేసింది. ప్రకృతి ఏం చెప్పిందంటే, మీకు ఎలాంటి వాడు వస్తున్నాడు రా బాబు, మీరు ఎలాంటి వాడిని ఎంచుకున్నారో, రాష్ట్రానికి అరిష్టం మొదలవుతుంది అనేటువంటి దాని సూచనప్రాయంగా గాలి దుమారం కింద వచ్చింది. ఇతను చాలామంది తీసి పడతారు కానండి, రాబోయే ఉపద్రవాలకి ప్రకృతి ముందుగానే హెచ్చరిస్తుంది. చూసుకోండి కావాలితే. మీకు జగన్మోహన్ రెడ్డి పెద్ద కటౌట్ కింద పడిపోవడం, మనం ఓడిపోయేటప్పుడు. గతంలో తెలుగుదేశం ఓడిపోయేటప్పుడు ఏం జరిగింది తెలుసా మీకు? 1 కోటి వరాలను ఇచ్చాడు ఈయన. తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు వీళ్ళు పెట్టిన కటౌట్లు, జెండాలో, టెంట్లో, గెంట్లో మొత్తం ఎగిరిపోయి అసలు మొత్తం రసాబాస్ అయిపోయింది ఆ మీటింగ్ అంతా. అప్పుడే అందరూ అపశృతి, ఏదో అపశకునంలా ఉందనుకున్నారు. అది ప్రకృతి ముందే హెచ్చరిస్తుంది. తన ధర్మం అది. రాబోయే ఉపద్రవాలని కొంచెం ప్రకృతి హెచ్చరిస్తూ ఉంటుంది. అలాగే ఇతని పరిపాలన గురించి ప్రకృతి హెచ్చరించింది. చేసేది ఏమీ లేదు, ఇంకా హెచ్చరిక జాతకుండా ఉండరా బాబు అంటే తప్ప. నిండా మునిగిందరు చెల్లిట ఆల్రెడీ అతనికి అధికారం వచ్చేసిన తర్వాత అతను కూడా రావటం వేదిక మీద నుంచే మాట్లాడాడు. పొలాల గురించి, పత్రికల గురించి మాట్లాడు. నా ప్రత్యర్థులు పత్రికల గురించి ఎవరన్నా మాట్లాడండి అలాగా. అవును. వేదిక మీద, ప్రమాణ స్వీకారం వేదిక మీద ఏదన్నా నాకు కృతజ్ఞతలు చెప్పుకుని ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళకి నేను బాగా పరిపాలిస్తాను, ఇంకో మీకు ఏదో అది ఇచ్చిన హామీలు ఏదో వరాలు వరాలు ఉంటాయి, ఫస్ట్ సంతకం పెడతా, అలాంటివి ఏమైనా చేస్తాడు ఎవడన్నా. ఇతను చాలా దారుణంగా మాట్లాడాడు. ఇక మీకు ఆ వేదిక కూలగొట్టడం, తర్వాత ఇసుక పాలసీ, మద్యం పాలసీ రద్దు చేసాడు. సాఫీకి వెళ్తున్నాడు, ఓ బ్రేక్ వేసాడు అన్నమాట. ఇసుక పాలసీ, మద్యం పాలసీ రద్దు చేయడం వల్ల ఒక రకమైన నష్టం అయితే, ఇసుక పాలసీ రద్దు చేసి ఆ సిస్టమ్ ఆపేశాడు. 6 నెలల దాకా ఇసుక దొరకకుండా చేశాడు. దాంతో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోయినాయండి. నిర్మాణ రంగం కుదేలేదు. ఇవాళకి తేరుకోలేదు. చూసారా, ఇవాళకి తేరుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారి 18 నెలలైనా తేరుకోలేకుండా, అంటే అంత దారుణమైన దెబ్బతీసాయండి. మామూలు దెబ్బ కాదండి అది. మీకు మద్యం పాలసీలో కూడా అప్పటి వరకు సప్లైలు ఉన్న బ్రాండ్లు, గ్రేండ్లు ఆ ఉన్నగాడికి అమ్మేసుకుని వాళ్ళు డబ్బులు కొట్టేసి ప్రభుత్వమే అమ్ముతుందని దుకాణాలు అవి పెట్టి చాలా అసలు ఇలా ఉన్నదని అలా చెప్పేసాడు. ఆయన పోలవరం రివర్స్ టెండరింగ్ అని ఉన్న కాంట్రాక్టర్ రద్దు చేసి, అసలు మీకు అలా రద్దు చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్ప. అవును. దాన్ని ఇప్పటికీ పూర్తి అవ్వలేదు. అది డయాఫ్రమ్ పాలు కొట్టుకుపోవటం, ఇప్పటికీ పూర్తి అవ్వకపోవటం, అన్ని వేల కోట్లు. ఈ నష్టం అతని నుంచి రికవరీ చేయాలని ఎంత కూరుకుంటారు నాకు అర్థం అవ్వట్లేదు. ఎవడన్నాయి ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవడ పెట్టుకుంటాడండి? వాళ్ళు ఏమంటున్నారు, నీ వల్ల పుష్కరాల్లో జనాలు చచ్చిపోయారు, లేదా కందుకూరులో చచ్చిపోయారు, మీ మీద కేసు ఎందుకు పెట్టకూడదు అంటున్నారు. బోడిగుండికి మోకాలకే ముడేసినట్టుగా, నాకు సంబంధం లేకపోయినా కానీ కేవలం నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల పోలవరంలో ఇంత నష్టం వచ్చింది. ప్రజాస్వామ్యం దుర్వినియోగం. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజావేదిక కూలగొట్టే ప్రభుత్వ ధనం వృధా అయింది. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల అమరావతిలో నిర్మాణాలు ఆలస్యం అయిపోయినాయి, ఆగమాగం అయిపోయింది. దీని అంతటికీ ఋషికొండ ప్యాలెస్ నుంచి మొదలు పెడితే సర్వేరాళ్ళ వరకు ఇతని దగ్గర నుంచి ఎంత రికవరీ చేయాలండి సొమ్ము? అరాచకం అంటే ఏంటిది? ఇదే కదా అరాచకం అంటే. ఇలాగ ప్రజల్ని అవినీతి, మద్యంలోను, భూముల్లోనూ అడ్డగోలుగా సంపాదించి చెత్త మీద కూడా పన్నేసేసి ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి, డబ్బులు డైవర్ట్ చేసేసి, రుణాలు తెచ్చేసి, తాకట్టు పెట్టేసి, మద్యం విధానం పాలసీని తాకట్టు పెట్టేశాడు. ఆదాయాన్ని దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు చేశాడు. అసలు మీకు ఎక్కడ ఏది ఉంటే అది గోకేశాడు. ఇది ప్రజలు తట్టుకోలేకపోయారు. దీనికి తోడు హత్యలు, అత్యాచారాలు, దాడులు, దుర్మార్గాలు, పోలీస్ కేసులు, వేధింపులు, వెంటాడ్డాలు, బెదిరింపులు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇంక వద్దురా బాబు అనుకున్నా తోసేశారు. ఒకసారి రిలాక్సేషన్,
అంటే మండు టెండలోంచి చల్లటి గదిలోకి వచ్చినట్టు ఉంది. చల్లటి గదిలోకి వచ్చిన వెంటనే జనం ఏం చేస్తారు, ఒక క్షణం అమ్మాయి అనుకుంటారు, అనుకుంటే కొన్ని మంచినీళ్ళు ఇవ్వమంటారు, మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత కాఫీ టీ ఇవ్వమంటారు, అది ఇచ్చిన తర్వాత కాసేపు ఆగి మంచి స్నాక్స్ పెట్టమంటారు, అదేం తర్వాత భోజనం పెట్టమంటారు, అదేం తర్వాత మంచి పక్క కావాలంటారు, లేదా సాయంత్రం మందు కావాలి, ఇలాగ కోరికల లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఆ ఎండలో తిప్పినోడిని 2 పేకండి అంటారు. ఇన్ని పనులు చేయాలి వీళ్ళు వచ్చిన వాళ్ళే, అవును. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే. వీళ్ళకి వాళ్ళ అమ్మాయి తప్పిందిరా బాబువాడు బెడదనుకోవట్లేదు, నువ్వు అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు, అక్కడ తీసుకొస్తున్నావు ఇక్కడ తీసుకొస్తున్నావు, వీళ్ళని చూడట్లేదు వాళ్ళని చూడట్లేదు, నోరెత్తే తంత్రులను భయపడ్డారు. అసలు ఎన్ని రకాల ఇప్పుడు చేసి కొలిది చేయమంటారు. ఇప్పుడు అసలు ఇల్లే ఓడకుండా వదిలేసారనుకోండి, ఓ పక్కన తుడుచుకుని కూర్చుంటాం. ఇల్లు ఊడ్చారనుకో కిటికీలు తుడు, అద్దాలు తుడు, తడిగొడ్డెట్టు, ఆ మూల తుడు, ఈ మూల తుడు, అక్కడ బూజు ఉంది ఇక్కడ బూజు ఉంది అని చెప్తారు. అసలు ఏది చేయలేదని గొడవలేదు. ఇది సమస్య ఇక్కడ. 18 నెలల పరిపాలనలో అతను 3,000 పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ నుంచి మొదలెడదాం, 2,000 నుంచి 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది అతనికి. వీళ్ళు ఒక్కసారి దాన్ని 4,000 చేయటమే కాకుండా 3 నెలల ముందు నుంచి కలిపి 7,000 ఫస్ట్ విడత ఇచ్చారు. ఇప్పటికీ 1వ తారీఖు కల్లా, 1వ తారీఖు సెలవు వస్తుంటే ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ జీతాలు 1వ తారీఖు కాకపోయినా 10వ తారీఖు 5వ తారీఖు లోపల ఏ నెల జీతం 4 జీతం పడిపోతున్నాయి. ఏంటండి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు, సిలిండర్లు ఇస్తున్నారు, డిఎస్సీ వేసారు, రేపు జనవరిలో మళ్ళీ ఇంకో డిఎస్సీ వేస్తున్నారు, పెట్టుబడి తీసుకొచ్చారు, పోలవరం పనులు సాగుతున్నాయి, అమరావతి నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి. కేంద్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్లా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, బాగా సహకరిస్తాం. మీకు ఇక రోడ్లు వేసారు. మెయిన్ ముఖ్యంగా రైతులకి డబ్బులు 24 గంటలు పడుతుంది, ఎక్కువ తక్కువ అనవసరం, మొత్తం ఆ డబ్బులు వాళ్ళు పడిపోతున్నాయి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంచెం అవకతవకలు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా వాళ్ళు చేసిన పని, దాన్ని సరి చేయడం కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప మిగతాదంతా ఒక పేడ చీడ ఈ భయంకరమైన ఈ నీడ నుంచి బయటకు వచ్చారు. మీకు అసలు ఆ పాలనకి ఈ పాలనకి పోలికే పెట్టకూడదు. మనం ఏదైనా పోల్చాలంటే చంద్రబాబు నాయుడు కానీ ఆయన 95లో ఆయన పాలనతోటే పోల్చుకోవాలి. బాగుందో బాగోలేదు అంటాం. జగన్మోహన్ రెడ్డితో పోల్చడానికి అతనికన్నా ఎవడొచ్చినా బాగానే ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కక్షా రాజకీయాలు చేయక మనకు రంజుగా లేదు అంటే, వాళ్ళకి కూడా వారం విడిచి వారం ఒక్కొక్కటి దప్పడం వేస్తుంటే మనకు మంచి రంజుగా ఉన్నాం. ఆ ఎంటర్టైన్మెంట్ లేకుండా చేసేట ఆయన మిగతా అంతా బ్రహ్మాండంగా ఉందండి. అసలు వాళ్ళతో పోలికేటండి, ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు. ఆయన ప్రజాస్వామ్యతంగా 10 మందితో చర్చించి వ్యవహారం చేస్తాడు. జిల్లాల విభజన అయినా లేకపోతే ఇంకోటైనా 10 మందితో మాట్లాడి చేస్తాడు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడండి. ఒకవేళ నిజంగా ఆయనకి ఈ నిర్ణయం తీసుకోవాలా అనుకున్నా కానీ 10 మంది చేత చెప్పి వాళ్ళందరూ ఓకే అన్న తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు అసలు పోలికేటండి. ఈయన బ్యాడ్ లక్. అటువంటి మనిషితోటి, అలాంటి నీచ రాజకీయ నాయకుడితో ఆయన పోటీ పడాల్సి వస్తాం బ్యాడ్ లక్. మనం అనుకుంటాం కానీ ఇప్పుడు ఆ పోటీ లేదండి. జగన్మోహన్ రెడ్డి నథింగ్. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో అతను చంద్రబాబు నాయుడు గారికి పోటీగా రాలేడు, రానివ్వరు. ఊహించుకోలేములేండి, అసలు ఏ రకంగా ఊహించుకోలేము. రాడండి, రాలేడు, రానివ్వరు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి స్థాయికి జగన్ని పోల్చడం కూడా కరెక్ట్ కాదు. మీకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసులు అంటే డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం పోయి భయం పెరిగి వాళ్ళ మీద అసహ్యం కూడా పెరిగిపోయింది. రాజకీయ నాయకులు అంటే అసలు ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి ఒక రకమైన యావగింపు వచ్చేసిందండి. అతనికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి అన్నిట్లో కూడా ప్రజల్లో ఒక చీపు అంటే ఒక చులకన భావం, ఏహ్య భావం వచ్చింది. దాన్ని మళ్ళా మెల్లమెల్లగా రికవర్ అవుతుందండి. 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ల పాటు ఉంటే తప్ప ఈ రోగం తగ్గదు. ఈ విధ్వంసం సరిచేయలేరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల విధ్వంసాన్ని, చంద్రబాబు నాయుడు గారి 18 నెలల సుపరిపాలనని అద్భుతంగా విశ్లేషించిన నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.